ప్రజలకు ఆలోచనలు మారుతున్నాయి, ఉద్దేశాలు మారిపోతున్నాయి. అయితే మారుచున్న ప్రపంచంలో మారనదంటూ ఒకటి ఉంది. అది ఎప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పటికైనా అదే మన యేసయ్య మాట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్స్ వర్డ్ నెవర్ చేంజెస్. దేవుని మాట ఎప్పుడు మారేది కాదు. సంస్కృతులను బట్టో, లేకపోతే రోజులను బట్టో, టెక్నాలజీని బట్టో, పరిస్థితులను బట్టో దైవ లేఖనాలు మారిపోయేవి కాదు. ఆనాడు, ఈనాడు, ఏనాటికైనా నా యేసయ్య మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథమే. హల్లెలూయా. ఇందులో ఒక్క మాట కూడా మార్పు రాదు, మార్పు చెందదు. ఎవరు మార్పు చేయడానికి కూడా అవకాశం, అధికారం లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నెవర్ చేంజింగ్. చాలా మంది ఈ రోజున బైబిల్ మీద ఆరోపణ చేస్తూ ఉంటారు, బైబిల్ మారిపోయిందని, మార్చేశారని. ఎవరు మార్చలా బైబిల్ని. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట ఉన్నదన్నట్టుగా మన వరకు వచ్చేసింది. దేవుని ప్రేమ గురించి, దేవుని సత్యం గురించి, ఆయన ఉన్నతమైన అనుభవాల గురించి ప్రతి మాట మనకు చేర్చబడింది.